హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా, నీతి శాస్త్రం నుండి ఒక శ్లోకాన్ని దాని విశ్లేషణని ధర్మదీప్తి లేదా సన్యాసి స్వకీయ ముక్తి ధర్మదీప్తిలో ఇదే శ్లోకాన్ని మరో విశ్లేషణ మీకు అక్కడ ఇస్తానండి. కేవలం ధర్మ నీతి పరంగా అక్కడ దాన్ని వివరిస్తే అది నీతి శాస్త్రం అవ్వదు, రాజనీతి శాస్త్రం అవుతుంది. అందుచేత మెదళ్లే ఆయుధాలుగా యుద్ధంలో భాగంగా నీతి శాస్త్రం నుండి ఇదిగో ఈ శ్లోకాన్ని మీతో పంచుకుంటున్నానండి. దాని విశ్లేషణని, అనువర్తనని అంటే అప్లికేషన్ని కూడా మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. మొదటగా శ్లోకం. భద్రం కృతం కృతం మౌనం కోకిలైర్జలదాగమే దర్దురా యత్ర వక్తారః తత్ర మౌనం హి శోభనం. ఐ రిపీట్ ఇట్ వన్స్ అగైన్. భద్రం కృతం కృతం మౌనం కోకైలైర్జలదాగమే దర్దురా యత్ర వక్తారః తత్ర మౌనం హి శోభనం. దీని అర్థం ఏంటంటే, ఎప్పుడైతే కోకిలలు మౌనం పాటిస్తాయో అప్పుడు కప్పలన్నీ అరవడం మొదలెడతాయి. ఇది మొదటి 2 పాదాలు. తదుపరి చెప్తున్నారు, ఎక్కడైతే తమ వాక్కుకి, కోకిల యొక్క గానానికి గుర్తింపు లేదో, ప్రశంస లేదో, సమర్థింపు లేదో, మద్దతు లేదో అప్పుడు మౌనమే శోభనం. సరిగ్గా ఇక్కడే ఇది ద్వంద్వం. ఎప్పుడు కోకిల మౌనం పాటిస్తుందో అప్పుడు కప్పలు అరుస్తాయి. ఎప్పుడు కప్పల అరుపులు పెరిగిపోయి కోకిల గానానికి విలువ లేకుండా పోతుందో అప్పుడు కోకిలలు మౌనం వహించడమే కోకిలకి గౌరవప్రదం. సరిగ్గా ఇక్కడే మీడియా ముసుగు వేసుకుని వేశ్యావంశ సంజాత గూఢచర్య వంశపారంపర్య వలయం, దాని పుట్టుపూర్వోత్తరాలు, నకిలీ కణిక వ్యవస్థ, దాని యొక్క అజంప్షన్స్, ప్రతిపాదనలు, నిరూపణలతో సహా, అలాగే ఫ్యాక్ట్స్, సర్కమ్స్టాన్షియల్ ప్రూఫ్స్ అంటూ ఇదే ఛానల్లో 2 ప్లేలిస్టులు, అన్నీ కూడాను మెదళ్ళ ఆయుధాలుగా యుద్ధంలోనే ఉన్నాయండి. అన్నిటికీ అప్పట్లో అవగాహన లేకుండా అలాగే ఉంచేసాను. ఈసారి వాటిని ఎడిట్ చేసి మళ్ళీ షార్ట్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను సాధ్యమైతే. ఎందుకంటే కొన్ని వీడియోలు నా దగ్గర లుప్తమయ్యాయి, ల్యాప్స్ అయ్యాయి కనుక. ఈ స్ట్రాటజీ ఎలా ప్రయోగించారంటే, రామాయణ విషవృక్షం అనే కప్పకి బెక 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 కమ్మీలన్నీ కలిసి రాముడి మీద విషం విషం విషం. అన్ని పత్రికలు, అప్పటికి టీవీలు ఇంకా రాలే, అన్ని పత్రికలు ఎంత విషం చిమ్మాయంటే రాముడు హిపోక్రైట్ అని. నేను కూడా టీనేజ్లో 16 ఏళ్ళు అలా ఉన్నప్పుడు, ఇంటర్ చదువుతున్నప్పుడు ఎంత ఊగిపోయానో రామాయణ విషవృక్షం చదివి. నా అదృష్టవశాత్తు నా గురువులు నన్ను మళ్ళీ కౌన్సిల్ చేసి రామ మార్గంలోకి తిప్పారు కనుక వాళ్ళకి నేను జీవితాంతం కృతజ్ఞతలు చెప్పుకున్నా కూడా తీరదు. కాబట్టి బ్రతుకు చివరికి కోటి జన్మల తర్వాత నా అల్టిమేట్ టార్గెట్ ఏదో ఆ సన్యాసం దగ్గరికి రాగలిగాను. లేకపోతే మట్టి రొట్టె మన్ను మశానం. అలాంటి చోట విషవృక్షాలకి మైకులు, కప్పలకి మైకులు ఇచ్చారు కానీ మీడియా ముసుగు వేసుకున్న గూఢచర్య వ్యవస్థ కల్పవృక్షాలకి, ఉషస్త్రీలకి ఇవ్వలేదండి. కాబట్టి వాళ్ళు మౌనం వహించారు. ఎప్పుడు కప్పల బెకబెకలు పెద్దవైపోయి కోకిల గానానికి విలువ లేకుండా పోతుందో అప్పుడు వాళ్ళు మౌనం పాటించడం శోభనం. అది నీతి శాస్త్రం చెప్పింది. వాళ్ళు మౌనం పాటించారు. వాళ్ళు మౌనం పాటించినందుకు కారణంగా కప్పల బెకబెక పెరిగిపోయింది. ఇది స్పయింగ్లో ఉన్న ద్వంద్వం. వాడు ఎక్కడి నుంచో తెచ్చుకోలేదండి. తొక్కలో ఆ వేశ్యా వంశం ప్రారంభంతో, వేశ్యా వంశీయుడు దీని ప్రారంభం. తర్వాత వారసులందరూ వేశ్యలని నేను అనడం లేదు, వేశ్యల పుత్రులని అనడం లేదు. కానీ ఈ వంశానికి ఎవడైతే మూల పురుషుడో వాడు వేశ్య కొడుకు. తన పెర్వర్షన్, సమాజంలో తను నిరాదరింపబడి లంకొడుకు అనిపించుకొని ఆ పెర్వర్షన్ని తరువాతి తరాలకి ఇచ్చాడు. అదొక షోపెన్హౌవర్ గనక నిరాశావాదాన్ని ఒక తాత్విక చింతన స్థాయికి తీసుకెళ్ళినట్టు తనం, వేశ్యా వృత్తి తాలూకు ఆ వేశ్య కొడుకు యొక్క పెర్వర్షన్, మనోవికారాన్ని ఒక సిద్ధాంతం లెవెల్లో
తరువాత తరం దాదాపు 8వ తరమైన డ్రామోజీ. 9వ తరం నథింగ్ లేండి, ఇంకా అది లేదు, మటాష్ అయిపోయింది. నామకహ శవం, జీవశవం ఉంది కిడ్ రామోజీ రూపంలో. జీవశవం లాగానే పూర్తిగా ఎక్స్పోజ్ అయ్యి ఆ పత్రిక ఈనాడు దాని సహపత్రికలు ఆ మీడియా ఛానళ్ళు ఉన్నాయి. అవి బ్రతికి ఉన్న శవాలు. ఎక్స్పోజ్ అవుతుంది శవం ఏ దుస్తులు వేసుకుంది అన్నది, అంతే. కాబట్టి వాడి ఆ స్పయింగ్ నాలెడ్జ్ కూడా తెలిసింది ఏడిసి వాడికి తెలిసింది 10 స్ట్రాటజీలు. అందులో ప్రధానమైనవైతే 2: అహాన్ని రెచ్చగొట్టడం లేదా అహాన్ని చిచ్చుకొట్టడం. మరొకటి ఏంటంటే మామూలుగా అయితే మన శాస్త్రం కాంతా కనకాలు అంటారు, ఇక్కడ ఆడది ఆకలి. ఎందుకంటే కాంతకి లోబడిన వాడు కనకానికి లోబడతాడు, అందుచేత ఆడది అంటేనే వాడి కాంతా కనకాలు. అలా లొంగని వాళ్ళ మీద వీడు ఆకలి పెడతాడు, వేధింపు పెడతాడు. నేనే ఉదాహరణ. ఇదిగో కొమ్మినేని శ్రీనివాసరావు లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, వందలు వేల సంఖ్యలో. కాబట్టి వాడి స్ట్రాటజీనే అది. తెలిసింది కూడా అంతే. ఆ తెలిసి ఏడిచింది మన నీతి శాస్త్రం నుండి మనల్నేమో వాటిని నిర్లక్ష్యం చేసేలాగా డ్రైవ్ చేశాడు హిందువుల్ని. అందులో ఉన్నటువంటి నారద నీతి, విదుర్ నీతి, కణిక నీతి, ఇలాంటివన్నీ వాడు అనుసరించాడు. కాబట్టి ఇప్పుడు దీన్ని అర్థం చేసుకోవాలంటే కూడా తిరిగి రామాయణ భారత భాగవతాలను ఆశ్రయించాల్సిందే. వాటిని అధ్యయనం చేస్తూ ఈ మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధాన్ని పరిశీలిస్తే డెఫినెట్లీ యూ కెన్ ఎక్వైర్ ది రైట్ నాలెడ్జ్ ఆఫ్ ది వార్. దట్స్ ఆల్. హరి ఓం. ప్రియ పుత్రులారా, నా ఈ వీడియోల కంటెంట్ మీకు చర్చనీయాంశం అనిపిస్తే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ స్ప్రెడ్ మై వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.